மனிதர்களுக்கும் விலங்குகளுக்குமான தொடர்பு மனிதன் வனத்தில் வாழ்ந்ததிலிருந்து ஆரம்பித்திருக்கக்கூடும். வனவிலங்குகளை பழக்கி தனது வேலைகளுக்கு உபயோகப்படுத்திக் கொள்ள ஆரம்பித்த மனிதன் போக போக தனது கேளிக்கைகளுக்கும் அவற்றை உபயோகப்படுத்திக் கொள்ள ஆரம்பித்தான். குரங்கை பழக்கி வித்தை காட்ட செய்வது, யானையை பழக்குவது, நாட்டிய குதிரை, பூம்பூம் மாடு என்ற வரிசையில் நடனமாடும் ஆடு என தெலுங்கானாவில் பழக்கி வைத்திருக்கிறார். திருவிழா நடைபெறும் ஊருக்கெல்லாம் கூட்டிச் சென்று காட்சிப்படுத்துவது என ஒரு தொழிலாக வைத்திருப்பவர்கள் அநேகம். யங்கன் என்பவர் அவர்களுள் ஒருவர். ஓங்கோல் வகை மாட்டை இதுபோல் செய்ய பழக்கி வைத்திருக்கிறார்கள். முதுகில் ஒரு அலங்கார பொதி செய்து அழைத்து போகிறார்கள். பழக்கியவர் சொல்படி இடது காலை தூக்கு, வலது காலை தூக்கு, மண்டியிடு என அவருடைய சொல்லுக்கெல்லாம் கீழ்ப்படியும் மாட்டை காண ஆச்சரியமாய் இருக்கிறது. ఇప్పుడు కాళ్ళ మీద వింటే డాన్స్ దగ్గర ఏమంది దగ్గర వచ్చి తీసుకో. తీసుకుంటారా ఇది? వచ్చిందా? ఇంకోటి ఉంది కానీ వంగట్లేదు కదా, నాకు భయపడుతుంది. ఇంకొకటి ఒంటి కాలు మీద అప్పుడు తీసుకోవాలి. ఒంటి కాలు మీద తీసుకోవాలి, ఒక్క కాలు మీద తీసుకోవాలి. లేడుగా ఇంకొకసారి చూపెట్టారా? మాకి మేళం తోటి కడితే దమ్ముకులు మేళం తోటి రికార్డ్ అయింది అక్కడ. అది సరే. మీరు కొలత పని ఇదేనా మీకు? కొలవృత్తి పని ఇదే మాది. పరివృత్తి పని ఇదేనా? మీ పేరు? నా పేరు వెంకన్న. ఇదే ఊరా? రాయనగూడెం. ఆవులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది విజయవాడ నుంచి తోలుకొచ్చు. 70,000 ఆట నేర్చింది, చదువు నేర్చింది. ఇది చదువు నేర్చింది. చిన్నగా దూడగా తీయాలంటే ఎంత వస్తుంది? ఇప్పుడు చిన్న దూడప్పుడు నేర్చుకుంటే అక్కడ గురువు దగ్గర నేర్చుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము 70,000 పెట్టి తోలుకొచ్చినాం. 6 నెలలు అయింది. 6 నెలలు. మీరు ఇప్పుడు 6 నెలలు అంటే 6 నెలలు ఇదే ఊరు పక్క ఉంటారా? బయట ఊర్లో చుట్టుపక్కల ఊర్లు మొత్తం మేము తిరుగుతాం. ఇప్పుడు కొడకొడ, ఆయిలాపురం, కిన్నాపాలెం, పిల్లమర్రి, సూర్యాపేట, మరి బాలెమల, మరి కొప్పోలు, టేకిమెట్ల. మీకు బిడ్డలో ఇదంతా ఈ పని చేస్తారా? వాళ్ళు విడిచిపెట్టేస్తారా? ఎవరు? మీ బిడ్డలో మా పిల్లలు కాల చదువు. ఇది ఈ ఆవు ఉండదు కదా, ఇది ఏం జాతి ఆవు? ఇది ఒంగోలు. ఒంగోలు అంటే పొట్టిగా ఉంటుంది కదా? ఒంగోలు పొట్టిది కాదు, ఒంగోలు పెద్దగా ఉంటుంది. ఒంగోలు పెద్దగా ఉంటుంది. ఒంగోలు జాతి. సరే. మీకు కడుపు జీవితం ఇదే పెట్టా లేదా వేరే ఏదైనా జీవితం చేస్తారా? ఇక పిల్లలు చదువుకుంటారు. మా చిన్నప్పుడు 56 సంవత్సరాల నుంచి మాది ఇది.
అట్లా. మీకు ఇప్పుడు కడుపు జరిగేది ఎక్కడ ఎట్లా ఆ? కడుపు ఎట్లా ఇక పోయేస్తున్నాం, ఆటకు పోయేస్తున్నాం, అక్కడ ఆటకు పోయేస్తున్నాం, ఆట ఆడిచ్చి వస్తున్నాం. ఇది ఐలాపురం. మీకు మాతృభాష ఇది? మాతృభాష తెలుగేనా వేరే భాష ఉంటుందా? మాది తెలుగే. తెలుగు. మేము వేరే చోటు వాళ్ళు కాదు, మాకు స్థలం వేరే, తమిళనాడు వాళ్ళు. దానికే తమిళనాడు తెలుసు. సరే, దానికి ఆవుకి ఏం పేరు చెప్పారు? ఏం పేరు? అయ్యప్ప. లాడాలు కొట్టినాడు. స్వాగతం. ఓకే.